ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మనం ఎప్పుడూ గెస్ చేయలేం. ఓవర్ నైట్ స్టార్స్ అయిన యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్తో ఎవ్వరికీ తెలియకుండా పోవచ్చు. కోట్లు సంపాదించిన ప్రొడ్యూసర్స్ వాళ్ల ప్రొడక్షన్ హౌస్ని సడన్గా షట్ డౌన్ చేసేయచ్చు. ఇంకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఒక్క ఫ్లాప్తో బోర్ల పడచ్చు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆ బోర్ల పడ్డ డైరెక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వాళ్ల ఫిల్మోగ్రఫీలో ఎన్ని హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఉన్నప్పటికీ ఒక్క సినిమా వల్ల వాళ్ల క్రెడిబిలిటీని పోగొట్టుకున్న డైరెక్టర్స్ ఎవరు, ఇప్పుడు వాళ్ల పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. టాపిక్ మీద క్లారిటీ వచ్చింది కదా? లాగ్ ఎందుకు చెప్పండి, వై సో లేట్? మామా, ఇంక మొదలు పెడదామా? కూలీ కాలీవుడ్ నుంచి వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో మోస్ట్ యూనిక్ అండ్ ఎగ్జైటింగ్ యాక్షన్ డైరెక్టర్ మన లోకేష్ కనగరాజే అని ఒక ముద్ర పడిపోయింది. నగరం నుంచి విక్రమ్ వరకు ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయకుండా ఆడియన్స్ పల్స్కి తగ్గట్టు సాలిడ్ స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్తో రఫ్ ఆడించిన డైరెక్టర్, మన వాళ్ళకి సినిమాటిక్ యూనివర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. ఆయన తీసిన ఖైదీ మూవీకున్న కల్ట్ ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఇప్పటికీ ఆ మూవీ సీక్వెల్ కోసం పిచ్చ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ దెబ్బకుడిందంటే, లియో సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ దగ్గర. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ ఇవ్వలేదని, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చాలా డిస్కనెక్టింగ్గా అనిపించిందని బ్యాక్లాష్ వచ్చింది. బట్ లోకిమామ క్రెడిబిలిటీ అయితే తగ్గలేదు. మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అడింది. కానీ ఆ తర్వాత తీసిన కూలీ మూవీ పెద్ద స్టాంప్ వేసి పడేసింది. మూవీకున్న హైప్ వల్ల 500 crores క్రాస్ అయితే చేసి యావరేజ్ అయింది. కానీ సినిమాకొచ్చిన బ్యాక్లాష్ మాత్రం మాటల్లో వర్ణించలేం. నిజంగా ఈ మూవీ లోకిమావే తీశాడా? ప్రతి పాయింట్కి ప్రాపర్ పే ఆఫ్నిచ్చే లోకిమావా మూవీలో ఇన్ని మిస్టేక్సా? విలన్స్ని వైలెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా చూపించే ఆయన మూవీలో విలన్ ఇంత కామెడీగా ఉంటాడా? అసలు మెయిన్ లీడ్కి కూడా సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సైడ్ క్యారెక్టర్కి అంత స్కోప్ ఇచ్చాడా? అబ్బో, ఒకటే గోల. జస్ట్ కూలీ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్కి ఆడియన్స్ కూడా లోకిమావ మీద నమ్మకం పోగొట్టేసుకున్నారు. ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఒక కూలీ ఇచ్చిన ఎఫెక్ట్కి ఆయనకి అవకాశం ఇవ్వడానికి కూడా ఆలోచించారు. కూలీ తర్వాత ఆయన ఆ యాక్టర్కి స్క్రిప్ట్ చెప్పారు, వీళ్లకి స్క్రిప్ట్ నరేట్ చేశారు. ఎవ్వరూ ఒప్పుకోలేదు అని ఒకటే న్యూస్. బుద్ధిగా ఎల్సీయూని రీస్టార్ట్ చేయొచ్చు కదా అని ఆడియన్స్ కూడా అడిగారు. మరి లోకిమావ ఏమనుకున్నారో కానీ, ముందొక స్టాండ్ అలోన్ మూవీ తీశాకనే ఖైదీ 2 స్టార్ట్ చేస్తా అనే పంతంతో అల్లు అర్జున్ గారితో మూవీని ఓకే చేసుకున్నారు. చూద్దాం, పోగొట్టుకున్న ఆ క్రెడిబిలిటీ అల్లు అర్జున్ గారి మూవీతో మళ్లీ తెచ్చుకునే కంబ్యాక్ ఇస్తారేమో మరి. నంబర్ 4, ఆచార్య. అంటిల్ భరత్ అనే నేను కొరటాల శివగారి మూవీస్ అంటే ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఉండేది. సోషల్ ఇష్యూస్ని టచ్ చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్లాక్ బస్టర్ కొట్టే డైరెక్టర్ అని. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా వచ్చిన ప్రతి సినిమా అలాంటిదే. ఆల్సో ఫ్లాప్స్ అంటే ఎరగని డైరెక్టర్. పైగా ఆయనే రైటర్ అవ్వడం వల్ల డైలాగ్స్ కూడా సాలిడ్గా ఉండేవి. ఆయన డైలాగ్స్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అలాంటి కొరటాల శివగారు చిరంజీవి గారితో కొలాబరేట్ అవుతున్నారు. టైటిల్ ఆచార్య. పైగా రామచరణ్ గారు క్యామియో చేస్తున్నారు అంటే ఊహించుకోండి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో. పైగా మనీష్ శర్మ గారి సాంగ్స్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్డ్ అని అనుకున్న టైం అది. అప్పటికీ రామచరణ్ గారు కూడా RRRతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఈ మూవీలో ఆయన క్యామియో ఇంకెంత సాలిడ్గా ఉంటుందా అని వెయిటింగ్ ఫ్యాన్స్. అంతేకాదు, ఫాదర్ అండ్ సన్ ఇద్దరికీ ఒకటే బిగ్ స్క్రీన్ మీద చూడాలన్న ఫ్యాన్స్ ఆశ కూడా తీరబోతోంది. ఇలా ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయితే మొదటి బొమ్మ పడిన దగ్గర నుంచి ఫ్లాప్ టాక్ అయింది. ఫ్లాప్ టాక్ కాస్త డిజాస్టర్ టాక్గా మారిపోయింది. బేసిక్గా కొరటాల శివగారి మూవీస్లో క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఆచార్యలో అలాంటి ఒక్క క్యారెక్టర్ కనిపించదు మనకి. ఎప్పుడు లేనిది ఆయన రైటింగ్ చాలా వీక్గా ఉంటుంది ఈ మూవీలో. ఇంకా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేసిన రామచరణ్ గారి క్యామియో మోస్ట్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. పర్టికులర్గా రామచరణ్ గారే చెయ్యాలి అనేంత ఇంపార్టెంట్ రోల్ అయితే అస్సలు కాదు. ఇన్ఫ్యాక్ట్ క్యామియో అని చెప్తున్నారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం రామచరణ్ గారు ఉంటారు. ఇంకా చిరంజీవి గారి డీఏజింగ్ షాట్కి ఒక పెద్ద నమస్కారం. అవసరం లేదే ఆ షాట్ అన్నట్టు అనిపించింది. అందులో మళ్ళీ పాదగట్టం అనే వర్డ్ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఆ పదం వింటేనే భయం పుట్టేలా చేశారు. మాటికి మధ్యలో పాదగట్టం, మాటికి తర్వాత పాదగట్టం, మాటికి పాదగట్టం, చిరాకొచ్చేలా చేశారు. దెబ్బకి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. తర్వాత చాలా కథలు వినిపించాయి. చిరంజీవి గారు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని, కావాలని రామచరణ్ గారి రోల్కి స్క్రీన్ టైం పెంచారు అని చాలా పెద్ద కాంట్రవర్సీసే సెట్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ పాయింట్స్ మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కానీ ఏది ఏవైనా ఆచార్య కొరటాల గారికి కోలుకోలేని ఒక పెద్ద బ్లాక్ మార్క్గా నిలిచిపోయింది. నంబర్ 3, ది రాజాసాబ్. హౌ టు స్కామ్ ఆడియన్స్ అంటే ది రాజాసాబ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మారుతి గారు మరీ అంత బ్యాడ్ డైరెక్టర్ అయితే కాదు. మినిమం డీసెంట్గానే ఉంటాయి ఆయన మూవీస్. మోస్ట్లీ హై బడ్జెట్ మూవీస్ కంటే మీడియం బడ్జెట్ మూవీస్కే ఆయన బాగా న్యాయం చేస్తారనే చెప్పాలి. బిఫోర్ రాజాసాబ్ ఆయన ఒకసారి బిగ్ స్టార్తో కొలాబరేట్ అయ్యారు. అదే బాబు బంగారం మూవీ కోసం వెంకటేష్ గారితో కొలాబరేట్ అయ్యారు. అది కాస్త బిస్కెట్ అయిపోయింది. తర్వాత మీడియం రేంజ్ మూవీస్కే స్టిక్ అయ్యారు. అప్పుడు ప్రభాస్ గారితో పాన్ ఇండియా మూవీకి దూరంగా ఒక రీజనల్ మూవీ చేయడానికి ఛాన్స్ వచ్చింది. మరి పాన్ ఇండియా స్టార్తో కొలాబరేట్ అవుతున్నప్పుడు పాన్ ఇండియా మూవీ తీయకపోతే బాగోదో ఏమో అనుకున్నారు. బడ్జెట్ పెంచారు, స్కేల్ పెంచారు, అన్నీ పెంచారు. కానీ స్క్రిప్ట్ మీద సరిగ్గా వర్క్ చేయడం మాత్రం మర్చిపోయారు. దానికి రిజల్టే ఈ రాజాసాబ్.
మంచి కాన్సెప్ట్ ఉంది మూవీలో, కానీ అది లాస్ట్ 30 to 40 మినిట్స్లో చాలా హర్రీబరీగా అయిపోతుంది. మిగిలిన 2.5 అవర్స్ మూవీ మొత్తం సోదే, లోపల ఏం లేదు డొల్లాని. రంగం మూవీ టెంప్లెట్ ఉంటుంది కదా, ఈ మూవీకి అది బాగా సెట్ అవుద్ది. హీరోయిన్స్ ముగ్గురు దేనికి ఉపయోగం లేదు. పేరుకి హారర్, కనీసం ఒక్కచోట కూడా భయం లేదు. కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పైగా స్కామ్ అని ఎందుకంటున్నానంటే, స్క్రీన్ మీద ప్రభాస్ గారికి బదులు ఆయన డూపే ఎక్కువగా ఉంటారు మూవీలో. ట్రైలర్స్లో చూపించిన సీన్స్ ఏవి సినిమాలో కనిపించవు. ముఖ్యంగా ఒక సీన్ని తెగలేపారు. కట్ చేస్తే ఆ సీన్ని 3 days తర్వాత యాడ్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. ఈ దెబ్బకి మారుతి గారి మూవీస్కి కామెడీ బాగుంటుందనే పేరు కాస్త పోయి, మారుతి గారిని అసలు నమ్మకూడదు అనే పేరు తెచ్చుకున్నారు. అసలు ఆయన అవుట్పుట్ చూశారో లేదో అనే డౌట్ కూడా ఉంది. మరి అంత కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ రోజు అడ్రస్ ఇచ్చి మరీ బ్లాక్ బస్టర్ కొడుతున్నామన్నారు కదా, అందుకే. నెంబర్ 2, ఇండియన్ 2. అసలు శంకర్ గారంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక వైబ్ ఉండేది. ఆయన మూవీస్ అంటే చాలు, అందులో ఉన్నది స్టార్ యాక్టరా కాదా అనే విషయం కూడా చూడకుండా శంకర్ అనే పేరు చాలు జనం కళ్ళు మూసుకుని వెళ్లేవారు థియేటర్స్కి. ముందు కొరటా శివగారు సోషల్ ఇష్యూస్కి కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా యాడ్ చేస్తారని చెప్పా కదా, అంతకు మించి సాలిడ్గా హార్డ్ హెడెడ్గా చూపించేవారు శంకర్ గారు. కానీ రోబో మూవీ తర్వాత, ముఖ్యంగా ఆయన ఆస్థాన రచయిత సుజాత గారు కాలం చేశాక ఏదో తెలియని వెలితే ఆయన మూవీస్లో. స్నేహితుడు హిందీ మూవీ రీమేక్, ఐ మూవీలో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎంతో కొంత చూడొచ్చనిపిస్తుంది. సేమ్ విత్ 2.0 మూవీ. కానీ ఆయన మీద పూర్తిగా నమ్మకం పోయేలా చేసింది మాత్రం ఇండియన్ 2. కల్ట్ బ్లాక్ బస్టర్ ఇండియన్ మూవీకి సీక్వెల్. కనీసం 0.1% కూడా మ్యాచ్ చేయలేకపోయారు. పార్ట్ 1లో తాత మర్డర్స్ చేస్తే భయంగా అనిపిస్తుంది, కానీ పార్ట్ 2లో కామెడీగా అనిపిస్తుంది. అపరిచితుడు మూవీలో కుంభీపాకం, క్రిమిభోజనం ఇలా పాయింట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అనేమో తెలియదు గాని ఇండియన్ 2లో మర్మకలక్కి కూడా ఇలానే కొన్ని నేమ్స్ పెట్టి చంపుతాడు, అదే పెద్ద కామెడీ. పైగా ఈ మూవీలో తాత చంపటాన్ని ఎంజాయ్ చేస్తాడు, అది ఇంకా కామెడీ. ఇంకా ప్రాస్టెటిక్స్ గురించి మాట్లాడితే, పార్ట్ 1లో ఓల్డ్ ఏజ్ సేనాపతి లుక్ ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది. పార్ట్ 2లో మేకప్ అని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే, తాతకి 6 ప్యాక్స్. హౌ సార్, ఎలా వచ్చింది ఐడియా మీకు? పార్ట్ 1లో తాత ఏ పని చేయడానికైనా కష్టపడతాడు, అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ పార్ట్ 2లో కుర్రాడే ఇంకా, అందుకనేమో 6 ప్యాక్ పెట్టేశారు. పైగా సిద్ధార్థ్ గారు పార్ట్ డ్రామాటిక్గా అనిపిస్తుంది, ఇమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వలేం. మళ్ళీ దీనికి ఇంకొక పార్ట్ ఉంది అని లాస్ట్లో ఒక ట్రైలర్ కూడా దించారు. ఈ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్కి ఇండియన్ 3 అడ్రస్లా కూడా పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? 3 గంటల సినిమా కంటే లాస్ట్లో వచ్చిన 2 నిమిషాల ట్రైలర్ బాగుంటుంది. ఇదే ఓకీ లెవెల్ ట్విస్ట్. ఇంకా ఈ సినిమాతో శంకర్ గారంటే జనాలకి నమ్మకం పోయింది. ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్కి తగిలింది. సేమ్ పస తగ్గిపోయింది అని గేమ్ చేంజర్ కూడా ప్రూవ్ చేసేసింది. ఇప్పుడు మరి శంకర్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలని చూస్తున్నారంట. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు లిస్ట్లో నెంబర్ 1, లైగర్. ఈ లిస్ట్ మొత్తంలో ఫ్లాప్ అయినా పర్లేదు, ఈయన మూవీ ఒక్కసారైనా ఈజీగా చూసేయచ్చు, ఈవెన్ ఫ్లాప్ అయిన మూవీస్కి కూడా రిపీట్ వాల్యూ ఉంటుంది అనే పేరుంది. ఇంకెవరు, మన పూరీ జగన్నాథ్ గారు. అలాంటి పూరీ జగన్నాథ్ గారి నుంచి బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో పాన్ ఇండియా లెవెల్లో అప్పుడే ఇండియా వైడ్ సెన్సేషన్గా మారిన విజయ్ దేవరకొండతో మూవీ విచ్ ఇంక్లూడ్స్ మైక్ టైసన్ క్యామియో. అబ్బో, కాంబినేషన్కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. పూరీ గారికి తగ్గ యాక్టర్ దొరికాడు, ఇంకా కుమ్ముతారు అని అందరూ అనుకుంటే థియేటర్లో కుమ్మించుకుని బయటకొచ్చారు జనం. అప్పటికి పూరీ గారు ఫ్లాప్స్లో ఉన్నారు. దానికి లైగర్ ఇచ్చిన స్ట్రోకు పూరీ జగన్నాథ్ గారి మూవీస్ మీద నమ్మకం పోయింది అని స్టేజ్కి తీసుకొచ్చేశారు. అసలు కంబ్యాక్ ఇచ్చే ఛాన్సే లేదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అనిపోయారు కూడా. ఈ మాటలు నిజమన్నట్టు తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా దొబ్బేసింది. పోకిరీ మూవీకి స్పూఫ్లా ఉంటుంది డబుల్ స్మార్ట్. ఇంకా లైగర్ అయితే అమ్మా నాన్న తమిళమ్మాయికి స్పూఫ్లా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే, ఈ రెండూ ఒకప్పుడు పూరీ గారి కెరియర్లో మోస్ట్ నోటబుల్ బ్లాక్ బస్టర్స్. ఆయన మూవీస్కే ఆయనే స్పూఫ్ తీశారు విత్ హై బడ్జెట్. విజయ్ క్యారెక్టర్కి నత్తి అస్సలు సెట్ అవ్వలేదు. బాక్సింగ్ అన్నారు గానీ ఒక్కచోట కూడా ఒక స్పోర్ట్స్ డ్రామాని చూస్తున్న ఫీల్ రాదు. లవ్ స్టోరీని అసలు పట్టించుకోబోవడమే బెటర్. ఇంకా మైక్ టైసన్ క్యామియో అసలు ఎలా సార్, ఎలా ఒప్పించారు ఆయన్ని ఈ రోల్కి? ఏదో పెద్ద పవర్ఫుల్ రోల్ అనుకుంటే ఆకురోడి రోల్ ఇచ్చారు. మళ్ళీ వీడి క్యారెక్టర్తో తన్నులు, దండం, ఇంకా కామెడీ. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈ మూవీనే అన్నట్టుంటుంది. ఇంకా ప్రీ రిలీజ్ హైప్ కూడా అంతే. నేనైతే 200 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అనే మాట పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు ఏ ధైర్యంతో ఈ మాట అన్నారయ్యా అని ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇంకా పూరీ గారు కంబ్యాక్ ఇవ్వడం కష్టమే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఇప్పుడు రాబోయే విజయ్ సేతుపతి గారి మూవీతో కంబ్యాక్ ఇస్తే మాత్రం తప్పకుండా అది సర్ప్రైజ్ అవుతుంది. చూద్దాం ఏమవుతుందో మరి. సరే, కానీ మీరు మాత్రం కమెంట్స్లో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో అనేది కమెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.